శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 13, 14 తేదీల్లో ఈ రాశి వారికి 6 గంటలు దాటాక జరగబోయేది ఇదే. 100% ఇటువంటి ఫలితాలైతే పొందుకోబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ 2 రోజుల్లో మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయండి, ఆచితూచి చేయండి. అలాగే సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. మీరు ఈ సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుంటే గనక కొద్దిగా అది మీకు లాస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇక కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఏమిటంటే ఆర్థిక వ్యవహారాలు ఈ రోజున తేల్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు ఏదైనా సరే మందకొడిగా సాగుతున్న సమస్య ఉంటే గనక ఈ 2 రోజుల్లో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో సక్సెస్ సాధిస్తారు. అయితే అవసరపు వ్యయాలు కొంచెం మానుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెంగా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అవసరానికి మించినటువంటి వ్యయాలు చేయొద్దు. అనవసరమైన వ్యయాలు అసలే చేయొద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా మాట్లాడకపోతే గనక కుటుంబ సభ్యులతో ఈ సమయంలో వాగ్వివాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించాలి. మంచిగా చదవాల్సి ఉంటుంది. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందే సమయంగా చెప్పడం జరుగుతుంది. చదువుపై దృష్టి సారించాలి అంటే తప్పకుండా సత్ఫలితాల కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. మీరు కష్టపడితే తప్ప ఫలితం అనేది ఉండదు. అయితే మీకు ఏ దేవత ఆరాధన చేయాలి అంటే గనక ముఖ్యంగా ఈ రాశి వారికి ఏమిటంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో 14, 15 తేదీల్లో సాయంత్రం 6 గంటలు దాటాక ఏదేని ఒక రోజున మీకు ఈ విధంగా జరగబోతుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అన్ని గ్రహాలు అనుకూలించి ఉన్నాయి. వీరు తప్పకుండా అన్ని పనుల్లో కూడా ఈ సమయంలో చురుగ్గా పాల్గొంటారు. విజయాన్ని కూడా పొందుకుంటారు. దాంతో పాటుగా గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో విజయం సాధించడంతో పాటుగా కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు వీరికి చాలా రోజుల నుంచి ఒక దాని గురించి అంటే ఒక శుభవార్త గురించి వేచి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, విద్య వ్యాపార పరంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు. ఇలా ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి జాతకులకు ఈ సమయంలో శుభవార్త అయితే కనిపిస్తుంది. అలాగే వీరి జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి వీరి జీవితాన్ని మారుస్తుంది. ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల వీరికి ఆనంద క్షణాలు అనేవి రాబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఈ 2 రోజుల్లో అన్నింటిలో కూడా కొంతమంది అన్ని రకాలుగా మీకు మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ వీరికి ఏమిటంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మాత్రమే, అంటే రోజు ముగుస్తున్న ఆ సమయంలోనే శుభం జరుగుతుందని చెప్పొచ్చు. అంతేకాదు వీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. లేదా వీరే సొంతంగా ఏదైనా శుభకార్యం చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ యొక్క సమయంలో దైవారాధన మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మీపై ఉన్నటువంటి శని దోషం నుండి బయటపడాలి అంటే దైవారాధన తప్పక చేయండి. ఏ దేవత ఆరాధన చేయాలో తెలుసుకుందాము. హనుమాన్ చాలీసా పఠిస్తే గనుక ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి. శని బాధలు తొలగిపోవాలి అంటే, జీవితంలో కలిసి రావాలి అంటే గనక, రాబోయే సమస్యల నుండి బయటపడాలి అన్న హనుమాన్ చాలీసా తప్పక క్రమం తప్పకుండా చదువుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మీకు మానసిక స్థైర్యం కూడా కలుగుతుంది. రాబోయే సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. సమస్యల నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.